90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, బేసిక్గా అంటే రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవ అయిపోయిన తర్వాత క్లియర్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ కమ్యూనికేషన్ కూడా సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేక మళ్ళీ అది ఇంకా పెద్దగా అయ్యే అవకాశమే మనం చూస్తూ ఉంటాం. బికాస్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని తెలియక అలా గొడవైన సందర్భాల్లో ఇటు వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఎలా కమ్యూనికేట్ చేసి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తే అక్కడ గొడవ అనేది సాల్వ్ అవుతుందంటారు? వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, యూ వాంట్ రిలేషన్షిప్ ఈగోనా, ఈ పర్స్పెక్ట్తో స్టార్ట్ చేయాలి. అంటే నాకు నా రిలేషన్షిప్ ముఖ్యము, ఒక్క అడుగు నేను దిగినా పర్లేదు అనే దాంతో ఉంటే కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. ఓకే. లేకపోతే ఈగోతో స్టార్ట్ చేసాము, నేనెందుకు తగ్గి ఉండాలి, నేనెందుకు సారీ చెప్పాలి అనే దాంతో స్టార్ట్ చేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది. సెకండ్, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవడి సైడ్ నుంచి వాడు కరెక్ట్ ఉంటేనే గొడవ పడతాడు. ఓకే, నా సైడ్ నుంచి నేను కరెక్ట్, నా సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అనేటట్టుగానే గొడవలు అవుతాయి. ఎప్పుడు నేను తప్పు, నేను చెడ్డవాడిని ఎవ్వడు ఒప్పుకోడు. అందరూ కూడా నేనే కరెక్ట్, నువ్వు తప్పు అనే దాంట్లోనే స్టార్ట్ అవుతుంది. సో అందుకని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్ అయి ఉంటారు అనే ఓపెన్ మైండ్తో కనుక దిగితే, వెన్ యు ఆర్ ఆఫ్టర్ ఫైట్, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో గొడవ పడ్డా తర్వాత సరే వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా స్టోరీ ఉందేమో అనే ఒక దాంట్లోకి వెళ్ళి మనం మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. థర్డ్, వెన్ యు ఆర్ కమ్యూనికేటింగ్ ఆఫ్టర్ ఫైట్, బాడీ లాంగ్వేజ్ చాలా చాలా ముఖ్యం. కొంచెం సట్లర్ అవ్వచ్చు, టచ్ చేసి మాట్లాడచ్చు, కాస్త ప్రశాంతంగా పక్కన కూర్చొని మాట్లాడచ్చు, కూల్ డౌన్ అయ్యాక మాట్లాడాలి. ఎప్పుడు ఆ హీట్లోనే ఇంకా 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 పాయింట్స్ యాడ్ అవుతుంటే అది ఫైర్గా మారుతుంది తప్పితే ఈజీగా ఉండదు, తగ్గదు. సో అందుకని ఆల్వేస్ కూల్ డౌన్, ఫస్ట్ యాక్టివ్గా దాన్ని కూల్ డౌన్ చేసి టేక్ డీప్ బ్రెత్ అండ్ దెన్ గో ఫర్ టాకింగ్. ఒకవేళ మాట్లాడే పరిస్థితుల్లో లేకపోతే సైలెన్స్ చాలా హెల్ప్ చేస్తుంది. కొంతవరకు సైలెన్స్ హెల్ప్ చేస్తుంది, ఊరికే మాట మాట అని పెంచుకునే కంటే. వెన్ యు ఆర్ టాకింగ్, ఎప్పుడు కూడా ఈగోని హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు. సర్లే నీకోసం అయితే ఒప్పుకుంటున్నా, నేను కాబట్టి మంచిదాన్ని కాబట్టి మంచివాడిని కాబట్టి వింటున్నా, ఇలాంటి మాటలు ఇంకా పిన్ చేస్తాయి, గుచ్చుతుంటాయి. అంటే నేను చెడ్డవాడినా అనేటట్టుగా మీనింగ్ వస్తుంది, నేను చెడ్డదాన్నా అనే మీనింగ్ వస్తుంది. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి సార్? అంటే ఒక మెసేజ్ రూపకంగా ఒకవేళ నేను కమ్యూనికేట్ చేయాలి, ఓకే ఇష్యూ అయ్యింది, నేను చేసింది రాంగే, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కొంతమందికి తెలియదు. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అండి? సో ఎప్పుడు కూడా హార్ట్లో అనుకుని నోటి దాకా తీసుకురావాలి. మనం ఊరికే సైలెంట్ మాట్లాడడం ద్వారా అయితే చెప్పలేం. నిజంగా ఇఫ్ యూ ఫీల్ ఇన్సైడ్, నీకు ఆటోమేటిక్గా యూ విల్ ఎక్స్ప్రెస్. ఇఫ్ యూ డోంట్ ఫీల్ ఇన్సైడ్, చెప్పాలి కాబట్టి దీన్ని బట్టి కొట్టించి చెప్పినట్టుగా చెప్పాలి కాబట్టి అంటే ఇట్స్ ఆల్వేస్ ఎ రాంగ్ కమ్యూనికేషన్ ఎనీవేర్. దట్స్ వై యూ ఫీల్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. నిజంగా వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళి వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకుని మనం మాట్లాడగలిగితే ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. వీటన్నిటికీ కంపాటబిలిటీ చాలా ముఖ్యం. అంటే ఆ రిలేషన్ నాకు అవసరము అనుకున్నవాడు ఆటోమేటిక్గా మాట్లాడతాడు, ఎలా కాదనుకున్నా మాట్లాడతాడు. అవసరం లేదు నాకేం తక్కువ అనే దాంట్లో ఫైట్లోకి వచ్చినప్పుడు ఎక్కువైపోతుంది. ఓకే, ఒకవేళ మాట్లాడేటప్పుడు మనము ఆల్వేస్ వాళ్ళ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద కొట్టకూడదు. అంటే తల్లిదండ్రులను అంటూ, లేకపోతే నువ్వు ఇట్లాంటి వాడివిరా, నువ్వు అట్లాంటి దానివిరా, ఈ టైప్లో మాటలు వాళ్ళ పర్సనాలిటీని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ కించపరుస్తూ మాట్లాడితే ఇది ఫ్లేరప్ అయిపోతుంది, ఎక్కువైపోతుంది. ఓకే, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు కాబట్టి నా బ్రతికిలా ఉంది, ఇలా మాట్లాడతారు చాలామంది. విచ్ ఈజ్ రాంగ్ మెథడ్ టు ప్రొసీడ్. ఎప్పుడైనా సరే దారి గొడవకే దారి తీస్తుంది, ఇంకా 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 కిందకే వెళుతుంది కానీ పైకి వెళ్ళదు. సో పర్సనల్ ఇష్యూస్లో కాకుండా ఇష్యూని మాట్లాడచ్చు. నువ్వు అప్పుడు చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, దట్ ఈస్, నువ్వు అలా చేసావు ఎందుకు అనే కంటే నువ్వు అట్లా చేసినప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే ఈజ్ ద బెస్ట్ అప్రోచ్. ఓకే, సో యూ పుట్ ఆన్ యువర్, నా సైడ్ నుంచి చెప్తున్నాను, ఇది గొడవ కాదు, ఇది ఫైట్ పెంచడానికి కాదు, బట్ నువ్వు అలా ఆ రోజు అలా మాట్లాడినప్పుడు నాకేమనిపించిందంటే అనే వ్యూ చెప్పడం ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్. వ్యూ చెప్పడం. అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను, వాళ్ళు ప్రిపేర్డ్గా లేనప్పుడు నువ్వు ఎంత చెప్పినా వేస్ట్. ట్రూ. ఓకే, సిమెంట్ రోడ్డు మీద సీడ్లు విసిరితే ఎలా అయితే మొలకెత్తవో అలాగ వాళ్ళ మైండ్ గట్టి పడిపోయాక నువ్వు ఎంత చెప్పినా కూడా వాళ్ళు తాను తప్పు తీస్తారు. సో ప్రిపేర్ దేర్ మైండ్ బిఫోర్ యూ టాక్. ప్రిపేర్ దేర్ మైండ్. వాళ్ళ మైండ్ని నిజంగా స్మూత్ జోన్లోకి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? జస్ట్ బై యువర్ బిహేవియర్, యువర్ ప్యాటర్న్. నాకు గొడవ కాదు ఇంపార్టెంట్,
నాకు దిస్ ఇస్ ద వే ఐ ఫెల్ట్, నా ఫీలింగ్ నాకు ఇట్లా చేసింది అనేది వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలిగితే డెఫినెట్లీ బాగుంటుంది. ఇలా కమ్యూనికేట్ చేసినప్పుడు పక్కన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీలో ఫ్రెండ్స్కి, వీళ్ళకి చెప్తూ ఉంటారు. విచ్ ఈస్ రాంగ్. నెవర్ ఇన్వాల్వ్ ఎ థర్డ్ పర్సన్ ఇన్ యువర్ ఫైట్. ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫైట్లో మూడో పర్సన్ రావద్దు. ఏదైనా సరే డోర్లు వేసుకోవాలి, లోపల మాట్లాడుకోవాలి, తేల్చుకోవాలి, బయటకు రావాలి, అంతే. బై థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసి అప్పుడు వాడు ఎట్లా చేశాడో తెలుసా, నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఎట్లా చూసుకుంటాడో తెలుసా, ఈ టైప్లో ఎంతసేపు చెప్పు, యూ విల్ హర్ట్ ఈగోస్. ఈగో వచ్చిన రిలేషన్షిప్ ఏది బ్రతకదు. ఇంకా అది పొడుగవుతుంది. ఎప్పుడవో గొడవలు తెస్తారు కొంతమంది అయితే. అప్పుడు నేను తెలుసా ఏమైందో, 4 years బ్యాక్ అప్పుడు కూడా ఇలాగే మాట్లాడావు తెలుసా అని ఎప్పుడెప్పుడో తెస్తారు. అండ్ ఫిఫ్త్, ఈ కోపంలో ఉన్నప్పుడు, ఇరిటేషన్లో ఉన్నప్పుడు, ఆఫీస్ స్ట్రెస్లో ఉన్నప్పుడు, వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకురాకపోవడమే నయం. ఎందుకంటే అవి పెరుగుతాయి కానీ తగ్గవు. సో స్ట్రెస్ ఉన్న సిచ్యువేషన్లో మాట్లాడుకోకపోవడమే నయం. అండ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఫ్యామిలీ స్టార్ట్ అయ్యే ముందే ఈ రూల్ పెట్టుకోవాలి, సన్ రైజ్ సన్సెట్. ఎప్పుడు ఈ రూల్ ఈజీగా పనిచేస్తుంది. పొద్దున గొడవైందనుకో, సన్సెట్ అయిపోగానే, సూర్యుడు అస్తమించగానే మర్చిపోతా. రాత్రి గొడవైందనుకో, సూర్యుడు ఉదయించగానే మర్చిపోతా అని రూల్ పెట్టేసుకోవాలి. ఒక 6 గంటలు గొడవ వచ్చింది, కోపడ్డారు, బాధపడ్డారు, ఫైట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి నార్మల్, అన్నీ మర్చిపోవాలి, దులిపేసుకోవాలి. అంతలు నిజంగా చెప్తున్నాను, దులిపేసుకోవాలి. ఫైట్ అందరికీ ఉంటాయి. ఒపీనియన్స్ డిఫరెన్స్ ఉండడం ఈజ్ న్యాచురల్. ఎవరికైనా అందరూ అన్నీ ఒప్పుకొని సమాంతరంగా ఉండలేరు. ఇది ట్రై చేసి చూడండి. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన వాళ్ళు అలా చేస్తుంటే బాగుండు, ఇలా చేస్తుంటే బాగుండు అని చెప్తారు కదా. సేమ్ నీలాగే నువ్వు ఇలా చేయొత్తే ఆయన కూడా చేయొత్తాడు, నువ్వు ఇలా చెప్తే ఆయన 10 నిమిషాలు నీకే విసుగు వస్తుంది. సేమ్ నీలాగా ఎవరు ఉండరు. ఉంటే మనకే నచ్చదు. ఆయన పర్సనాలిటీ ఈజ్ గుడ్, మనకి మన పర్సనాలిటీ ఈజ్ గుడ్, మనం మాట్లాడే తీరు ఇస్ గుడ్, వాళ్ళు మాట్లాడే తీరు సేమ్. నీలాంటి మనిషే నీ ముందు నువ్వు చేస్తున్నాడు, నువ్వు ఇట్లా వంగితే ఇట్లా వంగుతున్నాడు, అట్లా చేశానుకో మనకి విసుగు వస్తుంది, ఇట్లా ఉన్నాడు ఏంటి అని. అలాగా మనలాగే వాళ్ళు ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. అలా ఎక్స్పెక్ట్ చేస్తే కొన్ని రోజులు కూడా సంతోషంగా ఉండలేం. అందుకని వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పెక్టేషన్ వచ్చినప్పుడు ఇలా గనక ఎక్స్పెక్టేషన్ మనం తీసుకుంటే ఆ ఎక్స్పెక్టేషన్ కూలిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎవరి పర్సనాలిటీ వాళ్ళది అనేది గుర్తుపెట్టుకొని మన ఓన్ లైఫ్లో ఎదుగుదల గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే యూ గ్రో, ఆల్ దీస్ థింగ్స్ విల్ బికమ్ స్మాల్. సో చిన్న గొడవలు ఉంటాయి, దట్స్ ఓకే అనుకోవాలి. అదే రిలేషన్షిప్లో బ్యూటీ. ఒక రిలేషన్షిప్ అందంగా ఎందుకుంటుందంటే, ఎన్ని గొడవలైనా కూడా, ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, నావాడు, నా భార్య, ఇందులో ఏంటి పోయేది ఉంది అని అనుకున్నప్పుడు ఇవి ఒపీనియన్ డిఫరెన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ఎప్పుడైతే నా ఫీలింగ్ పోతుందో ఇంకా శత్రుత్వంగా మారిపోతుంది. ఆ నా ఫీలింగ్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పదిలంగా కాపాడుకోవాలి. నెవర్ ఎవర్ వీడు నావాడు, ఆమె నా భార్య అనే మనిషి ఫీలింగ్ పోయిందంటే మాత్రం వాళ్ళు ఎన్ని గంతులు వేసినా ఏం చేసినా ఆ రిలేషన్షిప్ నిలబడుతుంది. అందుకని ఆ నా అనే ఫీలింగ్ని ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు చెరిష్ ఇట్, కీప్ ఇట్ నైస్ అండ్ నీట్. చాలా ఇంపార్టెంట్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.